బేసిక్గా మీరు ఫస్ట్ మూవీ నుంచి ఇలాగే ఉన్నారా, లేకపోతే ప్రతినిధిని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. అదే అందుకే డౌట్ వచ్చింది. బేసిక్గా సోలో అందులో కూడా మీరు ఎంత లవర్ బాయ్ అయినా అక్కడ కూడా ఒక సటిల్డ్ యాక్టింగ్ అనిపిస్తుంది. అది ఉంటుంది. మీరు ఇన్నోసెంట్ కాము అన్న ఫీలింగ్ ఆడియన్స్కి ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు. ఇన్నోసెంటా? బయట కూడా అంతే. బయట కూడా అంతే. ఓకే, అయితే మీ రియల్ క్యారెక్టర్కి తగ్గట్టే మీ క్యారెక్టర్స్ ఇస్తున్నారేమో మేబీ. ఇప్పుడు ఎప్పుడైనా సరే వెన్ యూ చూస్ అ క్యారెక్టర్ తెలియకుండా మన ఒరిజినల్ అంటే ఎలా చెప్పాలి, యువర్ థాట్ ప్రాసెస్ బేస్డ్ క్యారెక్టర్సే చేస్తాం. సడన్గా యూ క్యాన్ డూ సంథింగ్ ఎల్స్, మనకి సంబంధం లేకుండా చేస్తే అది ఫస్ట్ మనం చేయలేము. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఒక లవ్ మూవీ. నెక్స్ట్ సుందరాకాండ అనే సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశాం. We released a teaser 3-4 days back. So that will release in September. బేసిక్గా నారా రోహిత్ గారు మళ్ళీ వస్తున్నారంటే సోలో లాంటి ఒక మంచి లవ్ మూవీ వస్తే బాగుండనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేస్తారు, రెండు ఒకేసారి అనౌన్స్ చేసి. అండ్ మీకు బాగా పొలిటికల్ నాలెడ్జ్, అంటే చిన్నప్పటి నుంచి ఆ పొలిటికల్ ఫ్యామిలీలో పెరిగారు కాబట్టి మీకు బాగా పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ ఇస్ దేర్, అంటే చుట్టూ పొలిటికల్ అట్మాస్ఫియర్ కాబట్టి సో హ్యాబిచ్యుయేటెడ్ బేసికలీ. అది ఇంకా మనలో ఒక పార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన? యూ డోంట్ నో వాట్ ఈస్ రిటర్న్, ఐ డోంట్ నో యెట్. మోస్ట్లీ ఉంటే వెళ్తాను. కానీ మీది కంప్లీట్గా ఇటు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మీ నాన్నగారు కానీ కంప్లీట్గా పొలిటికల్లో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నేను ఇది కాదు, నేను ఇంకేదో చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సినిమా యాక్చువల్లీ మై ఫాదర్స్ డ్రీమ్ అండి, నేను సినిమాలు చేయాలి, మీరు సినిమాలు చేయాలని. ఓకే, సో దానికోసమని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ సినిమా. ఫస్ట్ యాక్టింగ్ కోర్స్ చేశాను, దాని తర్వాత ఐ డిడ్ అ ఫిల్మ్ మేకింగ్ కోర్స్, ఐ లెర్న్ సినిమా. దెన్ ఐ స్టార్టెడ్ ప్రాసెస్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సో ఈవెన్ నేను గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఐ డెంట్ లైక్ ఒక స్టేజ్లో నేను చేసే సినిమాలు నచ్చలేదు నాకు. సో ఇలా కాదు అని చెప్పి ఆపాను. ఐ స్టాప్డ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నేను చేసే సినిమాలు నాకు నచ్చడం మానేసి. సో అందుకని బ్రేక్ తీసుకున్నాను. దట్ బ్రేక్ గాట్ కోవిడ్, దట్ గాట్ ఎక్స్టెండెడ్. దాని తర్వాత వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సో నెక్స్ట్ 2-3 years వీ హ్యావ్ స్క్రిప్ట్స్ ఇన్ హ్యాండ్. షూటింగ్ చేయాలి. నెక్స్ట్ అయితే ఆ గ్యాప్ ఇవ్వరు కదా. ఓకే, అది కావాలి బేసిక్గా. ముందు ఇప్పుడు దాకా ఎందుకు తీసుకున్నారు అనే దానికంటే కూడా ఇక్కడ నుంచి ఆ గ్యాప్ ఇవ్వరు కదా అనేదే ఆడియన్స్కి. ఈసారి గ్యాప్ లేదు. ఓకే, కానీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం కానీ అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక స్పేస్ తీసుకొని మనల్ని మనం అనలైజ్ చేసుకొని ఇంకా గొప్పగా కంబ్యాక్ ఇవ్వాలని మీరు ఆలోచించడం నాకు చాలా గొప్పగా అనిపించింది బేసిక్గా. థ్యాంక్స్.